నిట్ట నిలువను ముంచిన వరి సాగు. నెల్లూరు జిల్లాలో లక్షలాది ఎకరాలను వరి సాగు చేసిన రైతులు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం సందనంగా ఉంది ప్రస్తుత వరి రైతుల పరిస్థితి. ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా ముందుగానే వర్షాలు పడడంతో వాగులు, వంకలు, చెరువులతో పాటు నదుల్లో కూడా పుష్కలంగా నీరందాయి. దానికి తోడు గత ఏడాది వరి సాగు రేట్లు అత్యధికంగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. కొంతమంది రైతులు పొలాలను అధిక రేట్లకు కౌలుకు తీసుకొని మరి సాగు చేశారు. అయితే ఈ ఏడాది నాటు వేసిన నెల రోజులకే వెన్ను తీయడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ముందుగానే వర్షం పడటంతో పాటు అధిక వర్షాలు పడడము ప్రధాన కారణం అనేసి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు కొన్ని సూచనలు చేసినప్పటికీ వాటిని పాటించిన రైతులకు కూడా మెరుగైన ఫలితాలు రాకపోవడంతో పాటు కంకి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 3 లక్షల పైసలకు వరి సాగు చేస్తున్నారు. ఈ రైతులకు దాదాపుగా పెట్టిన పెట్టుబడైనా వస్తుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు 1 ఎకరానికి వరి సాగు చేయాలంటే దాదాపుగా 25 నుండి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే కౌలు రైతు కౌలుకు చేయాలంటే మరో 15 వేల రూపాయలు అదనం అవుతుంది. ఈ ఏడాది కనీసం పెట్టిన పెట్టుబడులైనా వస్తాయా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రభుత్వం అయినా ఆదుకొని అధిక ధాన్యానికి రేట్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.